హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన్ లైఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో 25th 26 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. 2 రోజుల కరెంట్ అఫైర్స్ కాబట్టి మనకి న్యూస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు ఎడిటోరియల్ డిస్కస్ చేయడం లేదు, కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. దాంతోపాటు ఈరోజు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ స్టూడెంట్స్. అదేంటంటే బేసికల్లీ మనకి 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు స్టూడెంట్స్. ఒకటి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, అంటే వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లోనే కావాలి, నోట్స్ కూడా ఇంగ్లీష్లోనే కావాలి. వీళ్ళకి మన వీడియో అనేది ఉపయోగపడదు. సెకండ్ టైప్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కావాలి, నోట్స్ ఏమో ఇంగ్లీష్లో కావాలి. వీళ్ళకి మనం ఇచ్చేటటువంటి వీడియో కానీ నోట్స్ కానీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్, వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కావాలి, ఇక్కడ వరకు ఉపయోగపడుతుంది వీడియో, నోట్స్ కూడా తెలుగులో కావాలంటున్నారు. ఇక్కడ మనం లాగ్ అవుతున్నాం అనమాట. కాబట్టి ఈ రోజు నుండి నేను మీకు ఇంగ్లీష్ మీడియంకి ఏదైతే నోట్స్ ఇస్తానో తెలుగు మీడియం కూడా అదే నోట్స్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ప్రతి టాపిక్ సంబంధించి. ఓకే, ఇది జనరల్గా నాకు ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. మరి ఇంత టైం మనం పెట్టొచ్చా లేదా అనేది మీరు ఈ వీడియోలో చూసిన తర్వాత తెలుగు మీడియం నోట్స్ మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి స్టూడెంట్స్. ఈ నోట్స్ ఇలానే ఈ ఫార్మాట్ బాగుంది అనుకుంటే కనుక మనం కంటిన్యూ అవుదాం. ఓకే, సో మీ యొక్క ఫీడ్బ్యాక్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి చూద్దాం స్టూడెంట్స్. ఈరోజు మనం ఎడిటోరియల్ డిస్కస్ చేయట్లేదు కాబట్టి దానికన్నా ముందు అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఫస్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986కి సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏందో మీరు ఇది ఆన్సర్ చేయండి. ఇది మనకు 2019లో అడిగినటువంటి క్వశ్చన్ ప్రిలిమ్స్లో. దాంతోపాటు ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే యాక్ట్ ఈస్ట్ పాలసీకి సంబంధించినటువంటి ఆన్సర్ రాయండి. ఇది మీకు జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది మీకు అసైన్మెంట్స్. చాలామంది స్టూడెంట్స్ ఆన్సర్ రాసి పంపిస్తున్నారు స్టూడెంట్స్. మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెరీ సూన్ మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు చెప్తాను, అందులో మీరు డైరెక్ట్ ఆన్సర్ రాసి అప్లోడ్ చేయొచ్చు. నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎలా ఆన్సర్ రాస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో లిమిటెడ్గా డైలీ 4-5 క్వశ్చన్లు కాకుండా డైలీ ఒక క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ రైటింగ్ చూస్తే కనుక మీ ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఫస్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏంటంటే ఓవరాల్గా మనం 10 టాపిక్స్ డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఈ యొక్క 10 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఒడిస్సాస్ బోండా ట్రైబ్. ఒడిస్సాలో బోండా అనేటటువంటి ట్రైబ్ అంటే గిరిజన జాతి, వీళ్ళకి COVID-19 పాజిటివ్గా నిర్ధారించబడడం జరిగిందనమాట. మరి ఇక్కడ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఈ యొక్క బోండా ట్రైబ్ అనేది PVTG, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్ అనేటటువంటి గిరిజన సమూహాల్లో బోండా జాతి కూడా ఒకటి. వీళ్ళు బేసికల్లీ మన భారతదేశంలో ఈ యొక్క ఫస్ట్ టైం అడవిలో స్థిరపడినటువంటి గిరిజన జాతి అనమాట. అంటే వీళ్ళు చాలా సంవత్సరాలుగా వీళ్ళు అడవుల్లో స్థిరపడినటువంటి ఈ యొక్క ట్రైబల్ గ్రూప్. వీళ్ళు బేసికల్లీ వీళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే రెమో లాంగ్వేజ్ అనేది వీళ్ళు ఉపయోగిస్తుంటారు స్టూడెంట్స్. ఓకే, సో మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి మొత్తం పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎన్ని, మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మొత్తం PVTG గ్రూప్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయో మీరు ఆన్సర్ చేయండి. ఎక్కువగా వీళ్ళ యొక్క ఈ గ్రూప్స్లో వీళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే ప్యాట్రియార్కల్ సొసైటీని ఫాలో అవుతుంటారు. అంటే ఫాదర్ అంటే పితృస్వామ్య సమాజం, స్టూడెంట్స్, మ్యాట్రియార్కల్ సొసైటీ ఫాలో అవుతుంటారు. అంటే మదర్ అనేవాళ్ళు హెడ్ ఉంటారన్నమాట. మ్యాట్రియార్కల్ సొసైటీని ఫాలో అవుతుంటారు, మదర్ హెడ్ ఉంటారు. ఇలా మదర్ హెడ్ ఉన్నటువంటి ఒక రాజవంశం ఉంది. ఓకే, ఒక కింగ్డమ్ ఉంది స్టూడెంట్స్. సో అది మనకి హిస్టరీలో వస్తుంది. మదర్ని వీళ్ళు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. ఆ కింగ్డమ్ ఏందో కూడా మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇందాక మీకు చెప్పినట్టు వీళ్ళు బేసికలీ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే రెమో. మరి ఈ యొక్క బోండా ట్రైబ్స్ కాకుండా ఒడిస్సాలో ఉన్నటువంటి రిమైనింగ్ 12 మొత్తం 13 గ్రూప్స్ కూడా PVTG గ్రూప్స్ ఉన్నాయి ఒడిస్సాలో. దెన్ మన నెక్స్ట్ న్యూస్ ఏంటంటే స్టూడెంట్స్, ఇండియాస్ లాంగెస్ట్ రివర్ రోప్వే. ఈ యొక్క రివర్ రోప్వే అంటే మీకు తెలుసు స్టూడెంట్స్. రోప్వే అంటే మీకు ఒక ఫోటో ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. ఒక రోప్ లాగా ఉంటుంది, ఇందులో క్యాబిన్స్ ఉంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి అన్నమాట దీన్ని. ఓకే, వీటిని మనం బేసికలీ రోప్వే అంటాం. మరి అస్సాం ప్రభుత్వం బ్రహ్మపుత్ర నదిపైన ఈ యొక్క 1.8 కిలోమీటర్స్తోని రోప్వేని ప్రారంభించడం జరిగింది. ఇది ఇండియాలోని లాంగెస్ట్ రివర్ రోప్వేగా దీన్ని డిస్క్రైబ్ చేస్తారు. మరి రోప్వే వల్ల మెయిన్గా ఈ యొక్క ప్రయోజనం ఏంటంటే
ఫస్ట్ వన్ జర్నీ టైం అనేది తగ్గుతుంది, అంటే ప్రయాణ సమయం తగ్గుతుంది. దాంతోపాటు ఈ రోప్వే నుంచి మనం ఇది టూరిజం కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం పైనుంచి వెళ్తుంటాం కాబట్టి ఈ యొక్క సీనిక్ అంటే నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి ప్రదేశాలను కూడా మనం చూడొచ్చు. దీనివల్ల ఏంది పర్యాటక రంగం ప్రోత్సహించవచ్చు. దాంతోపాటు ఇది కాలుష్యరహితమైనటువంటి మార్గం. దీనివల్ల ఏంది ఇది మనం ఎన్విరాన్మెంట్ని కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. ఇది ఈ యొక్క రోప్వేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎక్కడెక్కడైతే కనుక వీలుంటుందో అక్కడ ఇలాంటి రోప్వేస్ ఎంకరేజ్ చేయడం ద్వారా మనం యొక్క కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. దాంతోపాటు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. మనకి థర్డ్ న్యూస్, ఏఐఐబి వీళ్ళు లోన్ ఇస్తున్నారు స్టూడెంట్స్. దేనికి? MUTP3 ప్రాజెక్ట్స్కి. అసలు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఈ అగ్రిమెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్, సెకండ్ మహారాష్ట్ర గవర్నమెంట్, థర్డ్ వన్ ఈ యొక్క ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్, దాంతోపాటు ఈ యొక్క ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వీళ్ళు నలుగురు కూడా ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. దేని గురించి? ముంబై అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాజెక్ట్ ఫేజ్ 3 ఈ ప్రాజెక్ట్ కోసం. మరి ఈ ప్రాజెక్టు కోసం ఈ సంస్థ ఎంత లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది? $500 మిలియన్ రుణాన్ని ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో మరి దీన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. మరి సో ఈ ప్రాజెక్ట్ వల్ల యూజ్ ఏంది? దీనివల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ మంది తమ యొక్క ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయకుండా, ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఈ యొక్క ఎమిషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అలా కాకుండా ఈ యొక్క రోడ్స్ని ఉపయోగించకుండా ఈ యొక్క రైల్వేస్ని ఉపయోగించే విధంగా ప్రయాణికుల్ని ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం స్టూడెంట్స్. మరి సో ఈ ప్రాజెక్ట్ని యొక్క డెడ్లైన్ ఎప్పుడంటే స్టూడెంట్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క డెడ్లైన్ వచ్చేసి 2022. ఈ ప్రాజెక్ట్ యొక్క డెడ్లైన్ 2022. దీనివల్ల ఈ యొక్క జర్నీ క్వాలిటీ ఆఫ్ జర్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ వల్ల అంటే ఈ యొక్క రైల్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ బెనిఫిట్ అయ్యేటటువంటి టోటల్ ప్యాసింజర్స్లో 22% ఆఫ్ ద ప్యాసింజర్స్ ఫీమేల్ ప్యాసింజర్స్ ఉండబోతున్నారు. దాంతోపాటు ఈ యొక్క ముంబై పాపులేషన్ అనేది ఈ యొక్క 2011లో ముంబై మెట్రోలో ఉన్నటువంటి పాపులేషన్ యొక్క 22.8 మిలియన్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 2.3 crores ముంబైలో ఉన్నటువంటి పాపులేషన్. ఇది ఆల్మోస్ట్ ఆల్ 2031 కల్లా ఈ పాపులేషన్ 2.9 crores చేరేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంత పాపులేషన్లో ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ద పాపులేషన్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన ఆధారపడుతున్నారు. మరి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడుతున్నటువంటి ఈ పాపులేషన్కి మనం ట్రైన్స్ ఫెసిలిటీని పెంచడం ద్వారా, అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ఈ యొక్క కార్బన్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. దాంతోపాటు మనం రోడ్ యాక్సిడెంట్స్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతున్నాం. మరి ప్రాజెక్ట్లో మనకి ఎక్కువ హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఏఐఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇదేంటంటే బేసికల్లీ ఇది ఏషియాలో సామాజిక మరియు ఎకనామిక్ ఆర్థిక రకాలైనటువంటి ఈ యొక్క ఫలితాలని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ యొక్క బహుపాక్షిక అభివృద్ధి బ్యాంక్, అంటే ఈ యొక్క మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్, నేను మీకు ఇంగ్లీష్లో కూడా నోట్స్ ఇచ్చాను. మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. దీన్ని మనం 2015 డిసెంబర్లో స్థాపించాం స్టూడెంట్స్. మరి ఏఐఐబి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఏఐఐబి? మరి ఇందులో టోటల్గా ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎన్ని కంట్రీస్ అంటే 103 మెంబర్ కంట్రీస్. ఇందులో ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్, అంటే ఇది స్థాపించినప్పటి నుంచే ఇండియా ఇందులో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఈ ఏఐఐబిలో ఎక్కువ లార్జెస్ట్ షేర్ ఎవరిదంటే 26.6%తోని చైనా ఎక్కువ షేర్ని కలిగి ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ షేర్ ఎవరిదంటే ఇండియా స్టూడెంట్స్ 7.62% షేర్ని కలిగి ఉంది. మరి ఏఐఐబి యొక్క భారతదేశంలో సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే ఏఐబి ప్రాజెక్ట్స్, ఇక బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్, దాంతోపాటు గుజరాత్ రూరల్ రోడ్ ప్రాజెక్ట్కి వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. దాంతోపాటు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే ఉందో దానికి కూడా ఏఐబి సపోర్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 24/7 పవర్
ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ ఉంది. దాంతోపాటు ఈ యొక్క కోవిడ్-19 కూడా ఏఐబి వాళ్ళు $700 మిలియన్ సపోర్ట్ ఇస్తున్నారు స్టూడెంట్స్. ఇది ఈ న్యూస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దెన్ మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్టయితే కనుక ఐఎన్ఎస్ విరాట్. దీన్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ యొక్క ఐఎన్ఎస్ విరాట్ అనేది 2016లో మన ఇండియన్ నేవీ నుండి రిటైర్డ్ అవ్వడం జరిగింది. అంటే అప్పటి నుంచి దీన్ని మనం వినియోగించట్లేదు. ఇప్పుడు దీన్ని ఫైనల్గా దీన్ని డిస్మాంటిల్ చేస్తున్నాం, అంటే దీన్ని మనం రీసైకిల్ చేస్తున్నాం అనమాట. దీన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఇది ఎక్కడ జరగబోతుంది? గుజరాత్లోని అలంగ్ వద్ద ఈ యొక్క షిప్ బ్రేకింగ్ యూనిట్ ఉందన్నమాట. షిప్స్ని ఈ యొక్క కంప్లీట్గా రీసైకిల్ చేసేదాన్ని ఏంటంటే షిప్ బ్రేకింగ్ యూనిట్ అంటారు. మరి ఈ షిప్స్ ద్వారా పొల్యూషన్ తగ్గించడానికి మనం ఇంతకుముందు ఒక అగ్రిమెంట్ ఉంది అని మనం డిస్కస్ చేసాం మొన్న. అట్లాంటిక్ ఓషన్లో ఈ యొక్క ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని తగ్గించడానికి కోసం అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో షిప్స్ నుండి పొల్యూషన్ తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పాను. ఆ అగ్రిమెంట్ ఏందో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2016లో ఈ యొక్క నేవీ అనేది షిప్ అనేది రిటైర్డ్ అవ్వడం జరిగింది. దీనికన్నా ముందు 2013లో మనం ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేదాన్ని మన నేవీలోకి తీసుకోవడం జరిగింది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య కన్నా ముందు ఈ యొక్క ఐఎన్ఎస్ విరాట్ అనేది మన భారతదేశంలో చాలా అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ అనమాట. అంటే విమాన నౌహకం ఈ యొక్క షిప్ అనమాట. అంటే లైక్ ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే మీనింగ్ ఏంది? ఏ షిప్ అయితే కనుక ఈ యొక్క ఫైటర్ జెట్స్ అంటే యుద్ధ విమానాలను క్యారీ చేస్తుందో దాన్ని మనం ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటారు అనమాట స్టూడెంట్స్. ఈ షిప్ అనేది 1989లో ఈ యొక్క శ్రీలంకన్ పీస్ ఆపరేషన్లో కూడా లైక్ ఆపరేషన్ జూపిటర్లో కూడా ఈ షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసిందని మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇండియన్ పార్లమెంట్ యొక్క టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా ఇండియన్ పార్లమెంట్ పైన 2001-2002లో. ఆ టైంలో చేసినటువంటి ఆపరేషన్ పరాక్రమ్ విషయంలో కూడా ఈ షిప్ ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది స్టూడెంట్స్. సో మరి ఈ షిప్ ఇక్కడ మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఇండియాలోనే తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క షిప్ పేరేంది? అంటే ఇండియన్ టెక్నాలజీతో ఇవన్నీ మనం ఫారిన్ నుంచి మనం తీసుకొని మన ఇండియన్ నేవీలో చేర్చుకున్నాం కదా. ఇండియాలో మనం ఓన్గా తయారు చేస్తున్నటువంటి యుద్ధ నౌక పేరేంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండిజినస్లీ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్? ఇది కూడా మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దెన్ 5th వన్, చైనా లాంచెస్ వార్షిప్ ఫర్ పాకిస్తాన్. చైనా వాళ్ళు ఈ యొక్క వార్షిప్ యుద్ధ నౌకలని తయారు చేస్తున్నారు. ఎవరి కోసం? పాకిస్తాన్ కోసం. ఎన్ని తయారు చేస్తున్నారు? 4. అందులో మొదటి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఏ క్లాస్కి సంబంధించినవి? ఇవి ఏంటంటే టైప్ 054A అన్నటువంటి తరగతికి సంబంధించినటువంటి షిప్స్ అనమాట. ఇవి మన ఇండియాలో ఉన్నటువంటి తల్వార్ కేటగిరీతోని కంపేర్ చేయొచ్చు. ఈ తల్వార్ షిప్స్ మనం ఇండియా ఎవరి దగ్గర నుంచి కొన్నాం? రష్యా నుండి మనం కొనుక్కోవడం జరిగింది స్టూడెంట్స్. సో ఈ 2 షిప్స్ కూడా ఈ యొక్క తల్వార్ షిప్స్ కానీ లేదా చైనా వాళ్ళు తయారు చేస్తున్నటువంటి 054A అనే షిప్స్ కూడా వీటి నుండి రాడార్ సిగ్నల్, అంటే ప్రతి షిప్ ఏ షిప్ అయినా సరే లేదైనా ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ కానీ వెళ్తున్నప్పుడు దాని నుంచి ఒక రకమైనటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అనేది వస్తుందన్నమాట. ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని రాడార్స్ అనేవి గుర్తిస్తాయి. రాడార్స్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఇది గుర్తించి వేరే ఏదైనా షిప్ కానీ లేదా ఎయిర్ క్రాఫ్ట్ కానీ వస్తుంటే కనుక మనకి సిగ్నల్ వస్తుందన్నమాట. మరి షిప్ నుండి రాడార్ సిగ్నల్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. దీన్ని మనం ఏమంటామంటే స్టెల్త్ టెక్నాలజీ అంటాం. స్టెల్త్ టెక్నాలజీ అంటే మీనింగ్ ఏంటంటే వేరే దేశం యొక్క రాడార్ సిగ్నల్స్కి అందుకోకుండా, అంటే అందులో గుర్తించకుండా ఈ షిప్ అనేది వెళ్తుందన్నమాట. సో మరి ఈ షిప్ చైనా వాళ్ళు ఇవ్వడం వల్ల పాకిస్తాన్కి ఏమైనా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందా అంటే పెద్ద ప్రయోజనం ఉండే అవకాశం లేదు స్టూడెంట్స్. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి ఈ యొక్క యాంటీ సబ్మెరైన్ అంటే ఈ యొక్క జలాంతర్గంలో సబ్మెరైన్స్ ఉంటుంది కదా, వాటిని టార్గెట్ చేసేటటువంటి టెక్నాలజీ తక్కువగా ఉంది. దాంతోపాటు పాకిస్తాన్కి ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ కూడా అంత పెద్దగా డెవలప్ లేదు. ఈ విషయాల్లో పరిమితులు ఉన్నందువల్ల, అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నందువల్ల ఈ యుద్ధ నౌక పాకిస్తాన్కి ఇచ్చినా కూడా పెద్ద యొక్క పాకిస్తాన్కి ఇవ్వడం వల్ల ఈ రీజియన్లో, అంటే ఈ ప్రాంతంలో, సౌత్ ఏషియా ప్రాంతంలో పెద్ద బ్యాలెన్స్
మారే అవకాశం లేదు అని ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్ మనకి. సో దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు అనేది. నెక్స్ట్ సిక్స్త్ వన్ మనకి ఇది స్పేస్ టెక్నాలజీకి సంబంధించి స్టూడెంట్స్. ఈ స్పేస్లో ఏంటంటే ఎర్లీ గెలాక్సీ అంటే చాలా ప్రాచీన కాలంలో ఏర్పడినటువంటి గెలాక్సీని కనుక్కున్నారని చెప్పి సైంటిస్టులు. దేన్ని ఉపయోగించి? ఆస్ట్రోసాట్ని ఉపయోగించి. చూద్దాం దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏంది అని చెప్పేసి. బేసికల్ స్టూడెంట్స్ ఈ యొక్క ఐయుసిఏఏకి సంబంధించినటువంటి లైక్ ఈ యొక్క ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఆస్ట్రోసాట్ని ఉపయోగించి చాలా స్టార్టింగ్లో ఏర్పడినటువంటి AUDF S01 అనే గెలాక్సీ అంటే పాలపుంత, దీన్ని కనుగొన్నట్టు చెప్పారు స్టూడెంట్స్. ఈ గెలాక్సీ ఎక్కడుందంటే హబల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్లో ఉంది. ఉంది స్టూడెంట్స్. సో చెప్తాను అసలు ఈ హబల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్ అంటే ఏందో. మరి దీన్ని కనుగొన్నటువంటి సైంటిస్ట్ గ్రూప్లో ఇండియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, USA, జపాన్, నెదర్లాండ్కి సంబంధించినటువంటి సైంటిస్టులు ఉన్నారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఇందులో మెంబరా కాదా? ఇండియా ఇందులో మెంబర్. సో మరి ఇక్కడ హబల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్ అంటే ఏంది చూద్దాం. ఇది బేసికల్లీ ఇందులో 5500 గెలాక్సీలు ఉన్నాయి స్టూడెంట్స్. ఒక్క గెలాక్సీ అంటేనే మనం ఉన్నది ఏంది? ఒక గెలాక్సీ. అందులో మన సోలార్ సిస్టమ్ అనేది ఒక పార్ట్. ఇలాంటి గెలాక్సీలను 5500 గెలాక్సీలను కలిగినటువంటి ప్రాంతం, దీన్నే మనం హబల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్ అంటారు అనమాట. సో ఇది మన ఎర్త్ నుండి ఆల్మోస్ట్ ఆల్ 13.2 బిలియన్ సో లైట్ ఇయర్స్ అంటే కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంత దూరంలో ఉంది. ఇది బేసికల్లీ ఈ యొక్క స్పేస్లో బిగ్ బ్యాంగ్ థియరీ మీరు వినుంటారు కదా. సో ఈ యొక్క విశ్వం ఏర్పడినటువంటి స్టార్టింగ్ టైంలో ఈ యొక్క హబల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్ ఏర్పడి ఉంటుంది అని చెప్పేసి అంచనా అన్నమాట. మరి యొక్క హబల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్ని ఫస్ట్ కనుగొన్నది ఎవరంటే హబల్ టెలిస్కోప్ 10 సంవత్సరాల క్రితం కనుక్కున్నారు జరిగింది. మరి ఈ యొక్క హబల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్లో ఒకానొకనైనటువంటి వన్ ఆఫ్ ద గెలాక్సీ ఏంటంటే ఈ యొక్క AUDF S01 అనేటటువంటి గెలాక్సీ. ఇలాంటి గెలాక్సీలు ఎన్ని ఇందులో సుమారు 5500 గెలాక్సీలు ఉన్నాయన్నమాట. మరి ఈ హబల్ టెలిస్కోప్ గురించి చూసినట్టయితే కనుక ఈ యొక్క హబల్ టెలిస్కోప్ అనేది దీన్ని ఏ ఆర్బిట్లో ఉంది? ఇది మన ఎర్త్కి సమీపంలో ఉన్నటువంటి భూకక్షలో ఉందన్నమాట. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్త్కి సమీపంలో మనకి ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిట్ అనేది ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎర్త్ చుట్టూ కూడా లో ఎర్త్ ఆర్బిట్ అని ఉంటుంది, ఇంకోటి పోలార్ ఆర్బిట్ అని ఉంటుందని మీకు చెప్పాను. ఈ యొక్క లో ఎర్త్ ఆర్బిట్లో లియో లో ఎర్త్ ఆర్బిట్లో ఈ యొక్క హబల్ టెలిస్కోప్ అనేది ఉంది స్టూడెంట్స్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పురాతనమైనటువంటి అంతరిక్ష టెలిస్కోప్లలో ఇది ఒకటి అన్నమాట. సో మరి ఇప్పుడు మనం ఏదైతే కనుక గెలాక్సీ గురించి మాట్లాడుతున్నామో లైక్ AUDF S01 ఈ యొక్క గెలాక్సీని ఆస్ట్రోసాట్ కనుగొంది కదా. మరి ఈ యొక్క ఆస్ట్రోసాట్ ఏ టెలిస్కోప్ ఉపయోగించి కనుగొందంటే ఈ యొక్క అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, UVIT అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనే దాన్ని ఉపయోగించి ఈ యొక్క ఆస్ట్రోసాట్ అనేది ఈ యొక్క గెలాక్సీని కనుక్కొనడం జరిగింది స్టూడెంట్స్. సో మరి ఆస్ట్రోనాట్ని ప్రయోగించింది ఎవరు? మన భారతదేశం ఈ యొక్క ఆస్ట్రోనాట్ని 2015లో ప్రయోగించడం జరిగింది. దీన్ని ఉపయోగించి PSLVని ఉపయోగించి, అంటే భారతదేశం ఉపయోగించినటువంటి ఆస్ట్రోసాట్లో ఉన్నటువంటి టెలిస్కోప్. ఆ టెలిస్కోప్ ఏంది? UVIT అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ అనేది ఈ యొక్క గెలాక్సీని కనుగొనడం జరిగింది. ఈ గెలాక్సీ ఎక్కడ ఉంది? హబుల్ ఎక్స్ట్రీమ్ డీప్ ఫీల్డ్లో ఉంది. ఈ డీప్ ఫీల్డ్లో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఇలాంటివి 5500 గెలాక్సీలు ఉన్నాయి. మరి డీప్ ఫీల్డ్ని ఫస్ట్ కనుక్కుంది ఎవరు? హబుల్ టెలిస్కోప్ అనేది కనుక్కోవడం జరిగింది. హబుల్ టెలిస్కోప్ ఎక్కడుంది? లో ఎర్త్ ఆర్బిట్లో ఉంది. మరి ఇలా కనుక్కోవడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంది? ఈ కనుక్కోవడం వల్ల బేసికల్లీ మనకు బిగ్ బ్యాంగ్ తర్వాత డార్క్ ఏజ్, చీకటి యుగం ఉందన్నమాట. డార్క్ ఏజ్ ఇంత మీకు డీటెయిల్స్ అవసరం లేదు. డార్క్ ఏజ్ ఎప్పుడు క్లోజ్ అయింది, దాని తర్వాత ఈ యొక్క స్టార్స్ నక్షత్రాలు అనేది ఎప్పుడు ఏర్పడ్డాయి, దాని తర్వాత గెలాక్సీలు ఎప్పుడు ఏర్పడ్డాయి, దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. ఇది కాస్మిక్ రీసెర్చ్, అంటే ఈ యొక్క విశ్వానికి సంబంధించి పరిశోధనలకి మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉండే అవకాశం కూడా ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, దీనికి సంబంధించి మీకు ఇంకేం డౌట్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. ఇట్లాంటివి కొద్దిగా టఫ్ టాపిక్స్ అనమాట, జనరల్గా మనం ఇవి ఎక్కువ చదువుతుండము. సో ఇదంతా ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్.
మీరు తర్వాతనైనా కూడా నోట్స్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ స్టూడెంట్స్. 7th వన్ ఏంటంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఎవరిని ఆదేశించింది? ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ మంత్రిత్వ శాఖని, పర్యావరణ మంత్రిత్వ శాఖని ఎన్జిటి ఆదేశించడం జరిగింది. ఏమని? మీరు ఏదైతే కనుక నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తీసుకున్నారో, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తీసుకున్నారో, ఈ ప్రోగ్రాంలో మనం ఏం తీసుకోవడం జరిగింది? 2024 వరకు 20 నుండి 30% ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్జిటి ఏంటంటే అన్ని సంవత్సరాల దాకా కాదు, దానికన్నా ముందే దానికన్నా ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలి అని చెప్పేసి ఎన్జిటి వీళ్ళని ఆదేశించడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ మీకు ఎన్జిటి గురించి తెలియాలి, దాంతోపాటు ఎన్సిఏపి గురించి కూడా తెలియాలి. ఎన్జిటి గురించి ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ అడిగారో మీకు చెప్పాను ఆల్రెడీ. ఎన్సిఏపి గురించి ఫస్ట్ చూద్దాం. ఎన్సిఏపి అంటే బేసికల్ ఏంటంటే ఒక టైం లోపు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూ, దాంతోపాటు ఈ యొక్క అంటే మన ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక టైం లిమిట్తో తీసుకున్నటువంటి ఫస్ట్ ప్రోగ్రామే ఎన్సిఏపి అనమాట. అంటే సమయాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని వాయు కాలుష్యాన్ని తగ్గింపు లక్ష్యంతో గాలి నాణ్యత అంటే ఎయిర్ క్వాలిటీ నిర్వహణ కోసం నేషనల్ లెవెల్ ప్లాన్ని రూపొందించడంలో మనం మొట్టమొదటి ప్రయత్నమే ఎన్సిఏపి అని చెప్పొచ్చు. మరి ఎన్సిఏపి ఎలాంటి వాటిని తగ్గించాలంటుంది? పర్టిక్యులేట్ మ్యాటర్ 10, దాంతోపాటు పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, పార్టిక్యులేట్ మ్యాటర్ 10 మనకి డేంజరస్సా, లేకపోతే పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అనేది మనకి డేంజరస్సా? ఇది ఏది డేంజరస్ అనేది మీరు ఆన్సర్ చేయండి. సో ఈ ప్రోగ్రాంలో ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ 10 కానీ పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 కానీ ఇవి కనీసం వచ్చే 5 సంవత్సరాలలో 20% అయినా తగ్గించాలి అని మనం ఈ ప్రోగ్రామ్ని 2019లో టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక ఎన్జిటి ఏం చెప్తుందంటే 2024 కన్నా ముందే, దాంతోపాటు ఈ 20-30% కన్నా ఎక్కువగా మనం ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలి అని చెప్తుంది. మరి ఎన్జిటికి ఇలా ఎందుకు చెప్పిందంటే ఈ యొక్క పరిశుభ్రమైనటువంటి గాలి కలిగి ఉండడం అనేది జీవించే హక్కులో ఒక భాగంగా, అంటే ఆర్టికల్ 21లో ఒక భాగంగా గుర్తించింది సుప్రీంకోర్టు. ఒకవేళ మనం వాయు కాలుష్యాన్ని పరిష్కరించడంలో విఫలమైనట్టయితే కనుక జీవించే హక్కును ప్రజలకు తిరస్కరించడమే అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తుంది స్టూడెంట్స్. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది పర్యావరణాన్ని మరియు అడవుల్ని, దాంతోపాటు ఇతర సహజ వనరుల పరిరక్షణకు దానికి సంబంధించినటువంటి కేసులను సమర్థవంతంగా మరియు వేగంగా పరిష్కరించడానికి ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ అనే దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం దీన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందో మీరు ఆన్సర్ చేయండి. దాంతోపాటు ఎన్జిటి యొక్క బెంచ్లు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీరు కమెంట్ చేయండి. వేర్ ఆర్ ద బెంచెస్ ఆఫ్ ఎన్జిటి? కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఇదంతా ఇంగ్లీష్ ఇన్ఫర్మేషన్, మీ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. 8th వన్, బ్రిక్స్ 5G ఇన్నోవేషన్ బేస్. ఇదేందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ అంటే మీకు ఏందో తెలియాలి స్టూడెంట్స్. బ్రిక్స్ అనేది 5 దేశాలు: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మీకు తెలిసింది, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇందులో చైనా ఏం చేస్తుందంటే మన 5 దేశాలలో కూడా 5G, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ విషయాల్లో మనం సహకరించుకోవడానికి మనం ఏం చేద్దామంటే బ్రిక్స్ ఇన్నోవేషన్ బేస్ అనే దాన్ని మనం చైనాలో ఏర్పాటు చేసుకుందాం అనేది చైనా ప్రతిపాదించింది. ఆల్రెడీ చైనా 5G కంపెనీ అయినటువంటి హువాయిని వివిధ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా బహిష్కరించింది, ఇండియా బహిష్కరించింది, ఆల్మోస్ట్ ఆల్ యూకే బహిష్కరించింది. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క చైనాలో ఈ యొక్క ఇన్నోవేషన్ బేస్ని ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు మనం భారతదేశం దీన్ని ఎలా తీసుకోవాలి అనేది భారతదేశం ముందు ఒక క్లిష్టమైనటువంటి సమస్య. ఎందుకంటే మన భారతదేశానికి ఎందుకు సమస్య అంటే, ఇండియా తీసేస్తే బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా ఈ 3 దేశాలు కూడా చైనాతోని ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానీ లేదా 5G నెట్వర్క్ విషయంలో కానీ చైనాతోని ఆ దేశాలకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ప్రాబ్లం ఉందల్లా ఒకటి ఏంటంటే ఇండియాకి మాత్రమే
ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్. చైనా 2017లోనే ఒక ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే 2017లో చైనా ఏం ప్రకటించిందంటే 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ప్లాన్ అనేటటువంటి ప్లాన్ మేము టేకప్ చేసి 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక గ్లోబల్ లీడర్, ప్రపంచ లీడర్గా ఎదగాలన్నటువంటి ప్లాన్ని చైనా 2017లోనే ప్రకటించడం జరిగింది. ఓకే, సో మన భారతదేశం కూడా నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని ప్రకటించడం జరిగింది. కాకపోతే ఇంకా మనం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు స్టూడెంట్స్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి చైనాతోనే మనం కంప్లీట్గా మనం సంబంధాలు కంప్లీట్గా మనం దీన్ని క్లోజ్ చేసుకోలేం. అలా అని చెప్పేసి మనం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ అభియాన్ దీనికి మనం నెగ్లెక్ట్ చేయలేం. కాబట్టి మనం ఒకవైపు చైనాతోని, ఇంకోవైపు యుఎస్ఏతోని, ఈ రెండు దేశాల మధ్య మనం డీల్ చేస్తూ మన యొక్క ప్రయోజనాలని సమతుల్యం చేసుకుంటూ మన భారతదేశం ముందు ఎలా వెళ్ళాలి అంటే మన బెనిఫిట్స్ని కాపాడుతూ ఈ యొక్క యుఎస్ఏ వాళ్ళతోని, చైనా వాళ్ళతోని బ్యాలెన్సింగ్గా ఎలా ఉండాలి అనేది మన ముందున్నటువంటి ఇప్పుడు అతిపెద్ద సవాల్ స్టూడెంట్స్. ఎందుకంటే బేసికల్లీ మనం ఎప్పుడైనా సరే ప్రపంచంలో రెండు గ్రూప్స్ ఉన్నప్పుడు మనం ఎవరి వైపు కూడా సపోర్ట్ ఇవ్వము. ఎందుకంటే మనం ఫాలో అయ్యేటటువంటి రూల్ ఏంది, నాన్ అలైన్మెంట్ మూమెంట్. కాబట్టి చూద్దాం మరి మనం ముందు ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో మన ప్రభుత్వాలు చెక్ చేయాల్సినటువంటి విషయం. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క 9th వన్ ఇండియా వియత్నాం మీటింగ్ స్టూడెంట్స్. రీసెంట్గా ఇండియా వియత్నాం జాయింట్ కమిషన్ స్టూడెంట్స్, ఈ యొక్క జాయింట్ కమిషన్ 17th మీటింగ్ అనేది జరిగింది స్టూడెంట్స్. ఏ విషయాలపైన, లైక్ ట్రేడ్ గురించి, దాంతోపాటు ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్, వీటిపైన ఈ యొక్క మీటింగ్ జరిగింది స్టూడెంట్స్. బేసికలీ ఇండియాకి వియత్నాం మధ్యలో 2016లోనే ఈ రెండు దేశాలు కూడా కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ యొక్క డీల్ని మనం చేసుకోవడం జరిగింది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రెండు దేశాలు కూడా ఈ యొక్క డీల్ని చేసుకోవడం జరిగింది. వివిధ అంశాల్లో మనం కోఆపరేట్ చేసుకోవాలని చెప్పేసి. మరి ఈ మీటింగ్లో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అది డిస్కస్ చేయడం జరిగింది. అలానే వియత్నాం అనేది ఇప్పుడు ఏషియాన్ గ్రూప్కి హెడ్ అన్నమాట. ఈ సంవత్సరం ఏషియాన్లో ఎన్ని దేశాలు ఉంటాయో మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇండియాకి సంబంధించినటువంటి ఏది ముఖ్యమో వియత్నాంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనది ఏంటంటే ఐపీఓఐ అంటే మీనింగ్ ఏంది, ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అంటే ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్. అంటే ఈ ఏరియాలో భారతదేశ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అని చెప్పేసి ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అదే వియత్నాం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏషియాన్ అనేది ఈ యొక్క ఇండో పసిఫిక్ ప్రాంతంలో అందరికీ సరైనటువంటి భద్రత, అందరికీ సమానమైనటువంటి వృద్ధిని సాధించడానికి ఏషియాన్ గ్రూప్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వియత్నాం పాయింట్ ఆఫ్ వ్యూలో వియత్నాం కన్వే చేసింది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఓఐ అంటే ఈ యొక్క ఇండో పసిఫిక్ ప్రాంతంలో మన యొక్క ఆలోచనలు ఏంది అని మనం కూడా షేర్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క చైనా అనేది ఏషియాన్ దేశాల్లో ఎక్కువ దేశాలపైన తన ఆధిపత్యాన్ని చలాయించడానికి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో, అంటే చైనా అనేది ఒకవైపు ఏషియాన్ దేశాలతో సంబంధాలు సరిగా లేవు, దాంతోపాటు చైనాకి ఇండియాకి కూడా సంబంధాలు సరిగా లేవు. మరి ఈ నేపథ్యంలో ఇండియా వియత్నాం మీటింగ్ చాలా ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి విషయం స్టూడెంట్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ ఐపీఓఐ అనేదాన్ని భారతదేశ ప్రభుత్వం ఏ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎక్కువగా కూడా మనం ఈ యొక్క ఇండో పసిఫిక్ ఓషన్ ప్రాంతం పైన దీన్ని మనం ఫోకస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మనకి వియత్నాం కూడా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఎందుకంటే స్టూడెంట్స్ మనం ఏదైతే కనుక యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకుంటున్నామో, మన యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో వియత్నాం అనేది కీలకమైనటువంటి దేశం. మరి ఈ సందర్భంలో ఈ రెండు దేశాల మధ్యలో కూడా ఈ యొక్క సహకారం ఎంతైనా పెరగాల్సినటువంటి అవసరం ఉంది స్టూడెంట్స్. ఓకే, మరి చైనా అనేది సౌత్ ఈస్ట్ దేశాలలో తన యొక్క అగ్రెసివ్ మూవ్ ద్వారా, అంటే తను
ఎక్కువ అగ్రెసివ్ వెళ్ళేటటువంటి ఈ సందర్భంలో, చైనాతో మనకు కూడా ఇబ్బంది ఉన్నటువంటి ఈ సందర్భంలో మనకు ఈ సౌత్ ఏషియన్ దేశాలతో మంచి సంబంధాలు ఉండడం అనేది ఎంతో ఇంపార్టెంట్ విషయం అన్నమాట. నెక్స్ట్, ఆర్బీఐస్ యాన్యువల్ రిపోర్ట్ 2020. ఈ యొక్క రీసెంట్గా ఆర్బీఐ తన యొక్క 2019-20 యాన్యువల్ రిపోర్ట్ వార్షిక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఇందులో ఏం చెప్పిందంటే బ్యాంక్స్ లోన్స్ ఎలా ఇస్తుంది, దాంతోపాటు బ్యాంకులలో ఎలా ఫ్రాడ్ జరుగుతుంది, దాంతోపాటు లైక్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది, సో ఇంకా ఎలాంటి చర్యలు చేపడితే బెటర్ ఓవరాల్గా బ్యాంకింగ్ విషయంలో, ఇలాంటి కొన్ని సజెషన్తో ఎవ్రీ 1 ఇయర్కి రిలీజ్ చేస్తుంటారు. సో 2019-20కి సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో బ్యాంకుల యొక్క హెల్త్ అంటే బ్యాంకుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఈ యొక్క మారటోరియం కానీ లేదా ఇంట్రెస్ట్ పేమెంట్ వాయిదా కానీ లేదా లోన్ రీస్ట్రక్చరింగ్, మనం మీకు చెప్పాను ఒక సపరేట్ వీడియోలో లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంది, వీటిని చాలా క్లోజ్గా పరిశీలించాలి బ్యాంకులు. దాంతోపాటు బ్యాంకులు వీటిని సో ఎక్కడ ఉపయోగించుకోవాలో ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి. దాని ద్వారానే బ్యాంకుల యొక్క హెల్త్ అనేది బాగుంటుంది. లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి ఇది ఇచ్చినట్టయితే కనుక బ్యాంకుల్లో ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఆర్బీఐ సో జూలైలో కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే ఇండియన్ బ్యాంకులలో ఎన్పిఏలు 2021 వరకు 12.5% పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో దాంతోపాటు ఆర్బీఐ ఇంకేం చెప్పిందంటే మేము ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ చేసినప్పటికీ, అంటే మేము రెపో రేట్లు ఇలాంటివి తక్కువ చేసినప్పటికీ కూడా బ్యాంకులు ఎక్కడ తమ లోన్ ఇస్తే ఆ లోన్స్ అనేవి ఎన్పిఏలుగా మారుతాయి, అంటే నిరర్థక ఆస్తులుగా మారుతాయి అనేటువంటి భయంతో బ్యాంకులు రుణగ్రహీతలకి ఎక్కువ లోన్స్ ఇవ్వకుండా అతి జాగ్రత్తగా ఉంటున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్ రికవరీ అవ్వట్లేదు అనేది బ్యాంకులు అని ఆర్బీఐ చెప్తుంది. కాబట్టి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటూనే ఒకవైపు ఇంకోవైపు రుణాలు ఇవ్వడానికి ప్రాధాన్యత చూపెట్టాలి అనేది బ్యాంక్ చెప్తుంది. అంటే క్రెడిట్ గ్రోత్ అనేది ఉండాలనేది ఆర్బీఐ చెప్తుంది స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్, ఇక ఆర్బీఐ బ్యాంక్ ఫ్రాడ్, బ్యాంకుల్లో జరిగే మోసాల సంఖ్య అనేది పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 28% పెరిగింది. ఎంతకన్నా ఈ యొక్క 1,00,000 లేదా అంతకన్నా ఎక్కువగా జరిగినటువంటి బ్యాంకు మోసాలు అనేవి రెట్టింపైనాయి అని చెప్తున్నారు స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క బ్యాంకుల్లో మోసం జరిగిన తర్వాత ఈ యొక్క ఆ మోసాన్ని గుర్తించేటటువంటి అంటే లైక్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్, అంటే మోసం జరిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నీరవ్ మోడీ బ్యాంకులో వేసినటువంటి మోసం అనేది 4 సంవత్సరాల తర్వాత గుర్తించడం జరిగింది. అంటే బ్యాంకుల్లో జరిగినటువంటి మోసం అది ఆ మోసం జరిగిన తర్వాత గుర్తించే సమయం అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. కాకపోతే ఈ యొక్క ఫ్రాడ్ డిటెక్షన్ టైం అనేది పెద్ద తగ్గినట్టు లేదు, ఇంకా అలానే ఉంది అనేది ఈ ఆర్బీఐ తన యొక్క రిపోర్ట్లో చెప్పింది స్టూడెంట్స్. సో మరి ఆర్బీఐ ఎలాంటి సజెషన్ చేసింది, సో ఇదంతా మీకు ఆల్రెడీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్, అందుకోసం నేను స్లైడ్స్ని స్కిప్ చేస్తున్నాను. సో ఆర్బీఐ ఎలాంటి సూచనలు చేసిందంటే బేసికల్లీ ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం అనేది ఏదైతే ఇంకా మేజర్ పోర్ట్స్ అంటే నౌకాశ్రయాలు ఉందో అక్కడ ప్రభుత్వం తన ఆస్తులను అమ్ముకోవడం ద్వారా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రభుత్వం తిరిగి పునరుత్తేజం చేయొచ్చు అని ఒకటి చెప్పింది. దాంతోపాటు జిఎస్టీ కౌన్సిల్ ఎలా అయితే ఉందో ఈ యొక్క జిఎస్టీ కోసం అలానే ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కోసం కూడా ఇలానే ఒక రకమైనటువంటి కౌన్సిల్ ఉండడం వల్ల ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే మౌలిక వసతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు చాలా ఫాస్ట్గా అవుతాయి అని చెప్పేసింది. దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకి రీక్యాపిటలైజేషన్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మనీ ఇవ్వడం ద్వారా మనకి ఏదైతే కనుక బేసల్ నామ్స్ అనేది ఉంటాయో వాటిని ఈ యొక్క బ్యాంకులు ఎప్పుడు కూడా మెయింటైన్ చేసే విధంగా, దాంతోపాటు బ్యాంకులు రిస్క్ వచ్చినా కూడా బ్యాంకులు ఎదుర్కొనే విధంగా ఉంటాయని చెప్పేసి ఆర్బీఐ తన యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఈ 10 న్యూస్ని మనం ఈ 2 రోజుల్లో కవర్ అయిన వాటిని డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మళ్ళీ ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. ఇలా మనం తెలుగు, ఇంగ్లీష్ నోట్స్లో ఇవ్వడం వల్ల మీ 2 మీడియం స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ నోట్స్తో పాటు ఒకసారి ఇలా తెలుగు నోట్స్ చూడడం వల్ల కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఈజీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏందో చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్, మ్యాప్ యాక్టివిటీ. లాస్ట్ వీడియోలో ఇంతకుముందు క్లాస్లో నేను మీకు
ఏ దేశాల నుండి ఆర్క్టిక్ సర్కిల్ అనేది ఏ దేశాల నుండి పాస్ అవుతుందని మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ యొక్క ఆర్క్టిక్ సర్కిల్ అనేది 8 దేశాల నుంచి వెళ్తుంది. కెనడా, యుఎస్ఏ, రష్యా, దాని తర్వాత ఈ యొక్క స్కాండినేవియన్ కంట్రీస్ అయినటువంటి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్. అంటే కెనడా 1, యుఎస్ఏ 2, 3, రష్యా ఈ 3 దేశాలు 4, 5, 6. దాంతోపాటు గ్రీన్లాండ్ 7, నార్వే ఇన్లాండ్ ఒకటి ఉంది ఆర్క్టిక్ సర్కిల్ లోపల. 7. దాంతోపాటు ఐర్లాండ్ 8. ఈ 8 దేశాల గుండా ఈ యొక్క ఆర్క్టిక్ సర్కిల్ అనేది వెళ్తుంది స్టూడెంట్స్. సో ఈ ఆర్క్టిక్ సర్కిల్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ యొక్క ఆర్క్టిక్ ప్రాంతంలో ఎలా ఉపయోగించుకోవాలనే సమన్వయం గురించి ఒట్టావా డిక్లరేషన్ అనే దాన్ని చేసుకోవడం జరిగింది. మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్క్టిక్ కౌన్సిల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి స్టూడెంట్స్? 8 కంట్రీస్ ఉన్నాయి. మరి ఈరోజు మీకు మ్యాప్ యాక్టివిటీ ఏంటంటే, సో 10 డిగ్రీ ఛానల్ అనేది ఏ 2 ప్రదేశాలని సపరేట్ చేస్తుంది? మీరు ఇది ఆన్సర్ చేస్తూ మ్యాప్లో కూడా అట్లాస్ ఓపెన్ చేసి 10 డిగ్రీ ఛానల్ అనేది ఏ 2 ప్రదేశాలని సపరేట్ చేస్తుందో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్విజ్. సో లాస్ట్ వీడియోలో క్వశ్చన్కి ఆన్సర్స్ ఎంతో చూద్దాం. స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ అంటే మన భారతదేశంలోనే మైక్రో ప్రాసెసర్ యూనిట్లని ప్రోత్సహించాలని ఒక మంత్రిత్వ శాఖ డిసైడ్ చేయడం జరిగింది. మరి ఆ మంత్రిత్వ శాఖ హెడ్ ఎవరు అని మిమ్మల్ని అడిగాను. సో ఆన్సర్ ఏంటంటే రవిశంకర్ ప్రసాద్, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి. సెకండ్, ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్, దానికి సంబంధించినటువంటిది. ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ రీజనల్ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద అరబ్ స్పీకింగ్ కంట్రీస్ ఆన్ ద ఆఫ్రికన్ ఏషియన్ కంట్రీస్ కాంటినెంట్. ఆఫ్రికా ఏషియా కాంటినెంట్ దేశాలు ఇందులో సభ్యత్వం ఉందా? లేదు స్టూడెంట్స్. వేరే లైక్ యూరోప్లో ఉన్నటువంటి టర్కీ కూడా ఇందులో సభ్యత్వం ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ టు ప్రమోట్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ట్రేడ్ ఎకనామిక్ గ్రోత్ కాకుండా ఇంకా మిలిటరీ అండ్ పీస్కి సంబంధించింది కూడా. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో ఏ స్టేట్మెంట్ రైట్ అంటే నీదర్ 1 nor 2, 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టూడెంట్స్. డి, థర్డ్ వన్, ట్యాక్లింగ్ ద COVID-19 యూత్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఇన్ ఏషియా పసిఫిక్లో COVID-19 వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క 40 లక్షల మంది తమ యొక్క జాబ్లో కోల్పోయే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఇండియాలో అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ చెప్పింది స్టూడెంట్స్. మరి ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అని చెప్పేసి, ఆర్గనైజేషన్ ఏంటంటే ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆన్సర్ ఈస్ 3 స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, సట్లెజ్ యమునా కెనాల్కి సంబంధించి రైట్ ఆన్సర్. ఇట్ కనెక్ట్స్ పంజాబ్ అండ్ హర్యానా. ఇక్కడ ఏమి ఇచ్చారు? పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ద సట్లెజ్ రివర్ ఇస్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ ఇండస్ రివర్. రైట్. సో ద ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. Fifth one, which organization has released draft framework for grant of recognition to Industry Association as a self-regulatory organization for payment system operator. పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఓకే. సో దీనికి సంబంధించి రీసెంట్గా సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అంటే ఈ యొక్క పేమెంట్కి సంబంధించి ఏదైనా ఒక సంస్థ ఉన్నట్టయితే కనుక, పేమెంట్స్ అంటే లైక్ వీసా, మాస్టర్స్ ఇవి ఉన్నాయి కదా, ఏదైనా ఒక సంస్థ తమకు తామే నియంత్రించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే RBI నియంత్రణ ఉండదన్నమాట. సెల్ఫ్ రెగ్యులేటరీ విధానం ద్వారా వాటిని నియంత్రించుకోవచ్చు. కాకపోతే RBIకి రెగ్యులర్గా మేము ఎలా నియంత్రించుకుంటున్నాం మాకు మేమే అని అప్డేట్స్ ఇస్తే చాలన్నమాట. మరి పేమెంట్కి సంబంధించి ఇలా గైడ్లైన్స్ రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంది? ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. ఏంది? ఆర్బీఐ ఈ విధంగా పేమెంట్కి సంబంధించినటువంటి సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవచ్చని కంపెనీలకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th వన్, MLA శాలరీకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ దేర్ శాలరీస్ అండ్ అలవెన్స్ బై పాసింగ్ ఏ లా ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్ ఇన్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఎమ్మెల్యేలకు సంబంధించి అసెంబ్లీలు ఈ యొక్క చట్టం అనేది చేస్తుంది అని యొక్క ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు స్టూడెంట్స్. స్టేట్ లెజిస్లేచర్స్ డిసైడ్ దేర్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ బై పాసింగ్ ఏ లా ఇన్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఇన్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, ద యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ హాజ్ లింక్డ్ ద శాలరీస్ ఆఫ్ ఎమ్మెల్యేస్ టు ద కాస్ట్. యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ కాదు స్టూడెంట్స్ లింక్ చేసేది. సో సెకండ్ వన్ ఏంటంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికే ఉంటుంది స్టూడెంట్స్. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒకే రకమైనటువంటి రూల్స్ ఉండవు. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్. సో ఆన్సర్ ఈజ్ నీదర్ 1 nor 2. రీసెంట్గా RBI ఈ యొక్క పేమెంట్ గ్రూప్స్, ఈ యొక్క పేమెంట్కి సంబంధించి
పేమెంట్స్ విషయంలో ఏదైనా సంస్థ వీళ్ళు ఒక పేమెంట్స్ సంబంధించి అందులో ఆ రంగంలో తాము ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, తాము కూడా ఒక కంపెనీని పెట్టాలంటే మినిమం వాళ్ళ దగ్గర ఇంత మనీ ఉండాలని ఆర్బీఐ చెప్పింది. సో దాన్ని మనం మినిమం పేడ్ క్యాపిటల్ అంటారు అనమాట. ఎంత మనీ ఉండాలి? మినిమంగా 500 కోట్లు. ఎవరైతే కనుక 500 కోట్లు ఉంటాయో వాళ్ళు పేమెంట్స్కి సంబంధించి కంపెనీ పెట్టచ్చు. ఇండియాలో పేమెంట్స్కి సంబంధించి రెగ్యులేట్ చేస్తున్న కంపెనీ ఏంటంటే ఈ ప్రస్తుతానికి ఎన్పిసిఐ అంటే ఫుల్ ఫామ్ ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. మరి ఈరోజు క్విజ్ 25th 26 సంబంధించి ఫస్ట్ వన్ మాలి అనేది రీసెంట్లో న్యూస్ ఉంది. మాలికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి. ఇది మీకు మ్యాప్లో కూడా మీకు ఇది ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సెకండ్ వన్, రీసెంట్గా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదతో అగ్రిమెంట్ చేసుకొని ధన్వంతరి రథ్ అనే దాన్ని ప్రారంభించారు. ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ వన్, లింగరాజ టెంపుల్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో మీరు కమెంట్ చేయండి. ఇది నేను చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ వన్, ఈ యొక్క ఆఫ్రికా నుండి మైసూర్ జూకి ఏ జంతువుని ఈ యొక్క ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది, ఇది కూడా మనం కవర్ చేసాం. దాంతోపాటు నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ దీన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ICMRతో కలిపి ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సిక్స్త్ వన్, అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో కమెంట్ చేయండి స్టూడెంట్స్. సెవెంత్ వన్, రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని స్థాపించడం జరిగింది. అది ఏ చట్టం ప్రకారం రిజిస్టర్ అయ్యింది స్టూడెంట్స్, ఇది కూడా నేను మీకు చెప్పాను. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అదే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.